వెల్కమ్ ఆన్ స్టేజ్ నారా రోహిత్ గారు. కథే సినిమాకి ప్రాణం, ఆ తర్వాతే కథానాయకుడు అని నమ్మేటువంటి కథానాయకుల్లో ఒకరు నారా రోహిత్ గారు. అందుకని సెమంతగుమడిలో కథానాయకుడు నారా రోహిత్ గారు. నమస్కారం అండి. నమస్తే. నేను చాలా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ చేశాను, కానీ ఇలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ రాలేదండి. నాకు ఈ పరిస్థితి రాలేదు. మీకు కూడా అలాగే ఉంది. మీరు ముగ్గురు కూడా ఇటు రావచ్చు ప్లీజ్. వస్తారమ్మా, బాలయ్య గారు వస్తున్నారు. మన నందమూరి నటసింహం మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ఫుల్ పైసా వసూల్. మనం కొన్ని డౌట్స్ క్లియర్ చేసేసుకుందాం ఇప్పుడు. భవ్య క్రియేషన్స్ సెమంతకమణిలో సుధీర్ బాబు గారు, మీరేనా హీరో? అవునండి. మీకు ఏమైనా డౌట్లు దానిలో? ఎందుకు ఆ డౌట్లు వస్తున్నాయి? మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు, ఇలా ఎలా మిస్టేక్లు చేస్తారు మీరు? అయ్యో సారీ, మీరు కనిపెట్టాలండి. నేను కనిపెట్టలేకపోతున్నానండి. హౌ ఇస్ దట్ మీరు హీరో? నలుగురు కనిపిస్తున్నారు పోస్టర్లో. మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, వినిపిస్తాను. ఓకే. ఇదంతా చూసారా? కుట్రండి, మైక్ పని చేయకపోవడం కూడా కుట్రేది. రోహిత్ గారు చేశారు. మీకు ప్రూఫ్ చూపిస్తాను, మీరు చూడండి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి. అంటే మీరు హీరో అనడానికి ప్రూఫ్ ఉంది, వినిపిస్తుంది. రెడీయా? వినాలా? వినాలి. ఓకే, విందాం. ప్లీజ్ ప్లే మై ప్రూఫ్ యాజ్ హీరో ప్లీజ్. ఆయన దగ్గర ప్రూఫ్ ఉందంట, ప్లే చేయండి. హలో. హలో, హాయ్ అండి. నేను శ్రీరామ్ మాట్లాడుతున్నాను. శ్రీరామ్, చెప్పు శ్రీరామ్. ఎక్కడున్నారు? నేను జిమ్లో ఉన్నాను. ఏంటి? అదే అండి, యాక్చువల్లీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, ఒక మల్టీ స్టార్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి చెప్పావు. నేను మెసేజ్ చూశాను. ఇది ఏం లేదు శ్రీరామ్, అంటే ఏమనుకోకు. అదవే భలే మంచి రోజు చేసాము. దాని తర్వాత అప్పుడు బాగా చేశాను. సో నా కెరీర్ పీక్ లో ఉంది. నెక్స్ట్ పిల్లలు గోపించింది కూడా చేస్తున్నా. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మల్టీ స్టార్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. నలుగురు హీరోలు, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లో ఉంటుంది. ఎవరు నలుగురు హీరోలా? అవునండి. ఎవరు? మన ఆది, సందీప్, నారా, రోహిత్, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారండి. సందీప్ గారు ఉన్నాడా? మొత్తం ఇన్వాల్వ్ అవుతాడేమో కదా. లేదండి, ఇది కొంచెం బాగా చేద్దాం. యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యాక్చువల్లీ మీకు మంచి బాడీ షాట్స్, బ్యాక్గ్రౌండ్ అది చాలా బాగుంటుందండి. బాడీ షాట్స్ ఉన్నాయా? మంచిది. కాకపోతే అది భలే మంచి రోజు చేశాం కదా. ఇంకేమైనా ఉంటాయి చెప్పు, వేరే దానికి రీజనల్ ఏమైనా ఉన్నాయా? అంటే మోస్ట్ ఎమోషనల్ క్యారెక్టర్ మీరే అండి. అండ్ సినిమా సెంట్రల్ క్యారెక్టర్. సినిమా అంతా మీరే నడుస్తుంటుంది. అట్లా బ్యూటిఫుల్ ఎమోషన్స్ అసలు అంతా మీరే హ్యాండిల్ చేస్తారు. నిజమా చెప్పేది? నిజండి. బిస్కెట్ వేస్తున్నావా నాకు? లేదు, అంతా మీరే నడిపిస్తారు. సరే, విందాము. ఓకే ఓకే. ఎవరు ప్రొడక్షన్ ఎవరు అంటారు? భవ్య క్రియేషన్, ఆనంద్ ప్రసాద్ గారు. భవ్య అంటే పర్వాలేదు, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, బాగానే పెడతారులే. సో మీరు రెడీ అయితే నేను వచ్చి ఈవినింగ్ అదే చెప్పేస్తాను. సరేదా, వచ్చే. ఓకే, డన్. మళ్ళీ మొత్తానికి మీరు ఒప్పుకోవడానికి రీజన్లు ఏమిటో మాకు రెండు అర్థమైంది. ఒకటి మంచి బాడీతో పర్ఫార్మెన్స్ ఉండేటువంటి సినిమా అని, ఇంకోటి భవ్య క్రియేషన్స్ అని. కాకపోతే మీకు చిన్న ప్రాబ్లం ఏంటంటే సందీప్ ఉన్నాడని, అంతే కదా? అంటే యాక్చువల్లీ నేను తప్పలేదు, మీరు మరీ అలా డౌట్లు వేస్తూ ఉంటే మరి అలా ప్రూఫ్లు తీయాల్సి వచ్చింది. సారీ బ్రదర్, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. అంటే కాంపిటీషన్ ఫీల్ అయ్యావు, పర్లేదు కదండి. అది నువ్వేమంటావు? మిమిక్రియా? నీ దగ్గర వీడియో రికార్డింగ్ అంటే నేను అలా వాయిస్ మార్చి మామూలుగా మాట్లాడగలను. కాకపోతే శ్రీరామ్ మిమిక్రీ నిజం కాదు. నా దగ్గర దీనికంటే మంచి ప్రూఫ్ ఉంది. మీరే హీరో అనడానికి వీడియో ప్రూఫ్ ఉంది. ఆడియో ఇది మిమిక్రీ చేశారు కన్ఫర్మ్డ్. వీడియో ప్రూఫ్ శ్రీరామ్ వచ్చి నాకు ఫస్ట్ కథ చెప్పాడు. వీడియో ప్రూఫ్ చూడండి. ఫస్ట్ టైం సేమ్ టెర్రస్ అదే అక్కడే కథ చెప్పాడు నాకు ఫస్ట్ టైము. నాకు ఎందుకో డౌట్ వచ్చి సీక్రెట్ కెమెరాలో షూట్ చేశాను. సీక్రెట్ కెమెరాలో షూట్ చేశారా? అది ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యా, నలుగురు హీరోలు, ఒక కొత్త కథ. అది ఫస్ట్ టైం ఎవరు ఇంతవరకు ఎప్పుడు తీయలేదు. నలుగురు హీరోలు ఎవరు అంటే మన సుధీర్, సందీప్, రోహిత్, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఐ థింక్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. మరి నాకేం ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఇంకొకరికి లవ్ స్టోరీ, నీ ఒక్కడికి హీరోయిన్ ఉంటుంది, పాటలు, ఫైట్లు. హీరోయిన్ నాకే ఉంటుందా? ఇప్పటికే చేసేద్దాం. ఫుల్ ఎందుకు? ఓకే, 15 days చాలు.
15 డేసా? 15 డేస్లో అన్నీ తీసేస్తారా? పాటలు ఫైట్లు అన్నీ. సూపర్. అయితే ఓకే. ఇదిగో సీజీ దీన్ని దీన్ని సీజీ అంటే CG ఈ మధ్యన సీజీ డెవలప్మెంట్ బాగా CG. ఎక్కువైపోయింది. బాహుబలి చేసిన వాళ్ళు చేసినట్టున్నారు ఇది. 15 డేస్లో సాంగ్స్ ఫైట్స్ అన్ని తీసేస్తానని చెప్పి హీరోయిన్ కూడా ఉందని చెప్పాడు. ఇది సీజీ కాదు, పర్ఫెక్ట్గా కాదు, అదేదో షూట్ గ్యాప్లో రెడ్ కెమెరా పెట్టి తీసినట్టు ఉంది. షూట్ గ్యాప్లో తీసినట్టు ఉంది. అది రిక్వెస్ట్ చేసుకొని మరి ఇది ఆగిపోయారేంటి? నేను చాలా ఆడియో ఫంక్షన్స్లో ఇది ఒకటి మిస్ అయ్యాను. కొట్టుకుంటే బాగుండేది అని మీరు కొట్టుకోలేదు ఎందుకు? కాదు. ఐ వాస్ శ్రీరామ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. దో వీడియో ప్రూఫ్. మరి ఏమంటావు, నేనే హీరో కదా. అది నీకు సంగతి తెలియదు. సందీప్ ఇందాకే నాకు కాల్ చేసి చెప్పాడు తన దగ్గర ప్రూఫ్ ఉందని. అంటే చిన్నపిల్లలు కదా, ఫస్ట్ చూపించుకుని వచ్చాము. ఎవరు చిన్నపిల్లలు? ఇది యాక్సెప్టెడ్. అదో uncle. యాక్సెప్టెడ్. చిన్నపిల్లలు అంటే తండ్రి రోల్, ఫాదర్ రోల్ చేస్తాడు. యాక్సెప్టెడ్. అంటే శ్రీరాము ముందే చెప్పాడు మాట, ఇలాంటి ప్రూఫ్ అన్ని చూపిస్తాడు, నమ్మొద్దు, నీ ప్రూఫ్ నేనే తీసి పెట్టాను, నేనే ప్లే చేయిస్తాను అని చెప్పాడు. శ్రీరామ్ నువ్వు కొంచెం చెప్పావంటే, శ్రీరామ్ నువ్వు కొంచెం చెప్పావంటే మన ఇద్దరు ఫోన్ కాన్వర్సేషన్ నువ్వే ప్లే చేయి, నువ్వే ప్రూవ్ చేసి ప్లే చేయమంటున్నాడు. ప్లే. హలో హలో. హే సందీప్, హాయ్. వచ్చేదారు ఏంటి షోలు? అదే సందీప్, ఒక ఇంట్రెస్టింగ్ మల్టీ స్టార్ ఒకటి ప్లాన్ చేశాను. సో యాక్చువల్లీ వాంట్ టాక్ అబౌట్ ఇట్ మాట. సో ఓకే. 4 హీరోలు ఉంటారు అండ్ ఇట్స్ గోన్ బి అ వెరీ న్యూ ఫ్రెష్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఓకే ఓకే. యా, సో దాని గురించి చెప్తామని. అంటే ఎప్పుడు చెప్పండి? అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామని. ఓకే 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 ఓకే. అదే అది కాదు, అంటే ఇక్కడ జస్ట్ వీరికి రైట్ నో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ ఉన్నాయి కదా, ఇంకా నక్షత్రం అవ్వలేదు, జస్ట్ ఇంకా కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ సుశీలం గారు కూడా కేరఫ్ సూర్య నాపేశ్వరకు జరుగుతుంది. అంటే చాలా ఇది కాకుండా మొన్న కూడా జస్ట్ ఇప్పుడే నగరం కూడా మంచి స్టార్ కదా. సో అది థింకింగ్ మాట, అది ఇమీడియట్ అంటే కూడా డేట్స్ కూడా కుదురు కదా. అంటే మంచి మాసీ క్యారెక్టర్, అసలు నువ్వు ఎప్పుడు స్క్రీన్ మీద చూసి నవ్వుతూనే ఉంటారు. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే ఓకే. ఇంకెవరెవరు ఉన్నారు దీంట్లో? మన ఆది, సుధీర్, నారా రోహిత్, రాయన్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఓకే ఇంట్రెస్టింగ్. మళ్ళీ కొంచెం పది మంచి రోజులాగా టైం కాంపిటేనా? లేదు, కొత్తగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ న్యూ స్టోరీ. ఓకే 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 ఓకే. ఎంటర్టైనింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్. ఓకే ఓకే. కొంచెం ఆలోచించి చెప్తా. నీకు 2 హీరోయిన్లు ఉంటారు. ఏంటి? నీకు 2 హీరోయిన్లు ఉంటారు. ఓ, డేట్ ఎప్పుడు కావాలి? ఇమీడియట్లీ 15 days. ఫెంటాస్టిక్. కాంట్రాక్ట్ పంపమను, వర్క్ చేద్దాం. ఓకే డన్, లాక్. ఓకే బాయ్. ఇది మిమిక్రీ అంటే. బాగా చేశాడు కదా. చాలా బాగా చేశాడు. మీ వీడియోలో మీరు ప్లే చేశారు, నా రికార్డింగ్ని ప్లే చేసింది శ్రీరామ్. ప్లే చేయమని చెప్పింది శ్రీరామ్ నువ్వే కదా ఇందాక. ఫర్ మీ డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. నా డైరెక్టర్ ప్లే చేయమన్నాడు. సో ఏం అర్థం కావట్లేదండి అసలు. ఎవరు నటిస్తున్నారో ఎవరు జీవిస్తున్నారో తెలియట్లేదు నాకు. నారా రోహిత్ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏదో ఉండుంటుంది, చెప్పండి. నాకు మిగతా వాళ్ళందరూ విలన్స్ అని చెప్పాడండి. మిగతా వాళ్ళు వీడియో మిగతా 3 విలన్స్ అని చెప్పాడు. మిగతా 3 విలన్స్ అని చెప్పారా? ఆల్మోస్ట్ ఇక్కడ నాకు అదే జరుగుతుంది. ఇంతకీ మీకు కూడా ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రాపర్ ఫుటేజ్ ఉంది, చూడండి. ఓకే, చూద్దామా? ఇది కొత్త రకం కైండ్ ఆఫ్ కథ అండి. మీది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. పోలీస్ ఆఫీసర్ అంటే ఆల్రెడీ చాలా చేస్తాను. అంటే ఈ సినిమాలో 3 విలన్లు ఉంటారు, వాళ్ళని అసలు గిర్ర తీసేస్తారు. ఎవరు చేస్తున్నాడు? సుధీర్, ఆది, సందీప్ అండి. వాళ్ళు హీరోలు అంటే క్యారెక్టర్ పని వచ్చేసి దీనికి ఈ స్టోరీకి ఒప్పుకున్నారు. స్పెషల్గా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎన్ని రోజులు వస్తుంది? ఒక 15 days. చూసారా, వీడియో కూడా పూర్తిగా ప్లే అవ్వలేదు. ఇది ప్రూఫ్ అంటారు. అసలు అది రోహిత్ యాంగిల్ ఏంటండి? యాంగిల్ అంటే కాళ్ళ దగ్గర కెమెరా పెట్టారు. రోహిత్ లేదు, గ్రాఫిక్స్ కాదు. ఏం చేశారంటే మామూలుగా మాట్లాడుకున్నారు, హైండ్రా బాబాయ్ ఎలా ఉన్నావు బాబు అంటే, దానికి వాయిస్ డబ్బింగ్ వేరే చెప్పారు. డబ్ స్మాష్ అని వస్తున్నాయి కదా కొత్త, ఆ టైప్లో ఉంది నాకు. అందుకే కెమెరా అలా కాళ్ళ దగ్గర పెట్టి మరీ తీశారు. అదే మీది మిమిక్రీ, ఈయనది డబ్ స్మాష్, ఈయనది ఇంకోటి. ఫైనలీ మీది సీజీ, మీది విఎఫ్ఎక్స్. ఈయనది విఎఫ్ఎక్సా? కన్ఫర్మ్.
ఓకే, నాకు మాత్రం ఆ నలుగురిలో హీరో ఎవరో చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. నేను ఆ నలుగురిలో హీరో ఎవరో అడగలేదు, ఈ నలుగురిలో హీరో ఎవరో అడుగుతున్నాను. కానీ మీరు మా హీరో అండి, మీరు మా సూపర్ డూపర్ హీరో. మమ్మల్ని ఎప్పుడైనా సరే కొంచెం బాధల్లో ఉంటే నవ్వించినటువంటి హీరో. అందుకనే నాకు ఆయన నిలబడిన తర్వాత డౌట్గా ఉంది, రాజేంద్ర ప్రసాద్ గారే ఇందులో కీలకమైన హీరో అనిపిస్తోంది. మీరు నలుగురు ఇటు వచ్చేసేయండి, రాజేంద్ర ప్రసాద్ గారు ఏమి చూద్దాం. సో దట్స్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఎలాంటి పాత్ర అయినా సరే అలవోకగా పర్ఫామ్ చేయగలిగినటువంటి నటులు. రాజేంద్ర ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విఖ్యాత హరితవనం proudly presents the pre-release event of Seventh Comedy powered by Kalamandir and B New Mobiles. ఈ కార్యక్రమాన్ని మీరు Gemini Music, Gemini News, TV9, TV1, NTV వనితలో చూస్తున్నారు. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఇప్పుడు కాంబినేషన్ కరెక్ట్ గా సెట్ అయింది సార్. మెన్ ఇన్ బ్లాక్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్ వైట్. సార్, ఈ కన్ఫ్యూషన్ స్టోరీలో మీరు కూడా ఉన్నారా? ఎంత ధైర్యం నువ్వు ఆ మాట అడగడానికి? అంటే అడగాల్సి వస్తుంది సార్. ఏయ్ హలో హలో, నిజం చెప్పేస్తున్నా, అసలు హీరో నేనే. నాకు రాదు. ఎందుకంటే ఈ నిజం వాళ్ళు ఎవడో చెప్పలేదు. ఎవడకాడే దూకుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు తప్ప అసలు విషయం చెప్పలేదు. ఏంటి సార్ అసలు విషయం? ఈ సినిమాలో మోస్ట్ రొమాంటిక్ కదా, రొమాన్స్ చేసే హీరో కావాలి. అందుకని నేనే రొమాంటిక్ కదా, రొమాన్స్ చేసే హీరో. ఏంటి నన్ను చూస్తే రొమాన్స్ రావట్లేదు అనిపించిందా నీకు? మీ ఆయన అడుగు చెప్తాడు. మా ఆయనకి నేను చెప్పాలి కదా సార్. నాకు అదంతా తెలియదు. డైరెక్టర్ గారు నాకు చెప్పిన కథ ఏంటయ్యా అంటే, ఇది చాలా రొమాంటిక్ కథ అండి, ఆ నలుగురు కుర్రాళ్ళు ఉంటారు కానీ అసలు రొమాన్స్ చేయాల్సింది మీరే అని చెప్పాడు. రొమాంటిక్ కథ అంటున్నారు అంటే మరి గ్యారంటీగా హీరోయిన్లు కూడా ఉండాలి. హీరోయిన్లు ఎవరు సార్? హీరోయిన్లు ఎవరమ్మా? ఎవరు? ఓ అదిగో నేనంటుంది. అనన్య, చాందిని ఇద్దరు వస్తున్నారేంటి సార్? మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమాటిక్ గా ఉంది. పూరి గారు పక్కన కూర్చున్న అమ్మాయి రావట్లేదేంటి ఇందులో కాదా? ఓకే, ఆ అమ్మాయి లేదనుకుంటా ఈ సినిమాలో. ఓకే, యా హాయ్ ప్లీజ్ వాక్ ఇన్. యా, అందమైన అమ్మాయిలు వచ్చిన తర్వాత ఈ ర్యాంప్కి కొంచెం కళ వచ్చింది. అఫ్కోర్స్ నేను ఉన్నప్పటి నుంచి ఉందనుకోండి. చాందిని అండ్ అనన్య, ప్లీజ్ జాయిన్ యువర్ రొమాంటిక్ హీరో. సార్ నాకు తెలిసిపోయింది, ఈ సినిమాలో మీరు వీళ్ళిద్దరు ఫాదర్. సార్ మళ్ళీ నేను చెప్పడం వల్ల మీరు వాకౌట్ చేశారని ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రాస్తారు. ఇక్కడే ఉండండి సార్ ప్లీజ్, మీకు దండం పెడతాను. అందుకే ఆ నలుగురు సినిమా బొమ్మ వేద్దండి అని చెప్పింది. చాందిని అండ్ అనన్య, మీరిద్దరు హీరోయిన్స్ ఓకే, కానీ సెంట్రల్ హీరోయిన్ క్యారెక్టర్ ఎవరిది? హూ ఇస్ ద మెయిన్ హీరోయిన్? చచ్చారు వీళ్ళిద్దరు. ఇప్పుడు శ్రీరామ్ నాకు చెప్పింది అయితే నేను వాళ్ళకి పెట్టేసాడు. మరి శ్రీరామ్ మీరని చెప్పారా? అనన్య, యూ ఆర్ ద మెయిన్ లీడ్ ఆర్ ఇస్ ఇట్ చాందిని? Shriram knows. I think me. Okay. I think it's me, but I'm not sure. Okay, I think it's you. Chichi, she thinks it's you. No, you think it's you. సుమా, సార్ నీకో విషయం చెప్పనా? సార్ నీకో విషయం చెప్పనా? ఏంటి సార్ అది? అసలు నాలాంటి కుర్రాళ్ళకి ఇలాంటి అమ్మాయిల వల్లే ప్రాబ్లం బ్రో. మీలాంటి కుర్రాళ్ళ సార్ ఇంకొకసారి సరిగ్గా వినిపించలేదు సార్ ఇంకొకసారి ఏంటైనా ఇంకొకసారి ఏదో. అవును, మంచి మాటలు వినపడలేదు నీకు. సార్ అయినా ఎందుకు సార్ మనకు మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడుకోవడానికి? అయినా అమ్మాయిల వల్ల అబ్బాయిలకు ప్రాబ్లం ఏంటి సార్? అబ్బాయిల ప్రాబ్లమ్స్ తీర్చేదే అమ్మాయిలు సార్. అసలు అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు? కానీ పాపం వీళ్ళందరూ అందువల్ల ఏమేమి ఇబ్బంది పడ్డారో సినిమా చూడండి.
సినిమా చూస్తాం కానీ సినిమా కన్నా ముందు ఇక్కడ ఒక మినీ సినిమా అవుతోంది. అక్కడ 4 హీరోలు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, 2 హీరోయిన్లు, నేను టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నాము. శమంతకమణిలో హీరో ఎవరు? ఇదంతా స్టార్ట్ చేసింది శ్రీరామ్ ఆదిత్య, డైరెక్టరు. ఆయనే దీనికి ఒక ఆన్సర్ చెప్పాలి. ముందు ఆయన ఏవి చూద్దాం.